హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫాలో యువర్ మైండ్. ఓకే, సో నేను ఈ టైటిల్ ఎందుకు చూస్ చేస్తున్నానంటే మనకి డైలీ లైఫ్లో ఓకేనా, డే ఆఫ్టర్ టు ప్రతిరోజు ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది. ఓకే, సో మేము కాలేజీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి పీపీటీ తయారు చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఒక్కోసారి మన హెల్త్ పరంగా చూసుకోవాల్సి వస్తుంది. ఎనీథింగ్ ఓకేనా, మనం డైలీ లైఫ్లో ఏదైతే ఫేస్ చేస్తూ ఉంటామో వాటి అవసరాలను బట్టి అర్థమవుతుందా, నాకు ఏదైతే నేను ఫేస్ చేస్తూ ఉంటానో డైలీ వాటిని బేస్ చేసుకొని దాంతోపాటు హ్యాకింగ్ కంటెంట్ కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, అర్థమవుతుందా. సో హ్యాకింగ్ వచ్చేసి మెయిన్ థింగ్ ఇక్కడ. ఇంకా చిన్న చిన్న స్టఫ్ ఎలా ఇప్పుడు హెల్త్ పరంగా కానీ ఓకేనా, సో ఎనీ ఏఐ టూల్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఓకే, మీకు ఏమైనా అవసరం ఉంటే సపోజు మీకు ఏఐ కావాలి, ఎందుకు ఒక పీపీటీ తయారు చేసేనికి ఏఐ కావాలి ఓకేనా. సో ఇలాంటి విషయాల గురించి ఓకేనా, ప్రతి విషయాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకే, బట్ ఎక్కువ స్టఫ్ దేని గురించి ఎక్కువ ఉందంటే హ్యాకింగ్ గురించి ఎక్కువ అవైలబుల్లో ఉంటుంది ఈ ఛానల్లో ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఓకే, హ్యాకింగ్ పరంగానే కాదు ఇంకా మిగతా ఏం డౌట్స్ ఉన్నా నాకు జస్ట్ షేర్ చేస్తే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, ద మెయిన్ అజెండా వచ్చేసి ఏంటంటే ఈరోజు ఒక అవసరం వచ్చిండొచ్చు మనకి, అంటే సపోజు ఈరోజు మనం డైలీ హ్యాకింగ్ నేర్చుకుంటాము, బాగుంది. హ్యాకింగ్ నేర్చుకునే టైంలో మనకి డిఫరెంట్ డౌట్స్ రావచ్చు. సపోజ్ ఇప్పుడు వెబ్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అనుకుంటాం, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అని డౌట్ వస్తుంది, అర్థమవుతుందా. సో అప్పుడు మనం వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అనే వీడియోస్ మనం చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఆండ్రాయిడ్ యాప్, అర్థమవుతుందా. ఓకే, ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, ఫ్రీగా ఎలా హోస్ట్ అవ్వాలి వెబ్సైట్ క్రియేట్ చేసుకోనికి. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే హ్యాకింగ్ చేసే టైంలో ఇప్పుడు వెబ్సైట్ని హ్యాక్ చేస్తాము, ఓకే, అప్లికేషన్స్ని హ్యాక్ చేస్తాము ఓకేనా. ఇక్కడ గేమ్ హ్యాకింగ్ ఓకేనా. సో ఇలా డిఫరెంట్ హ్యాకింగ్ అనేది ఉంటుంది. అలా ఫీల్డ్లో మనం మూవ్ అయ్యేటప్పుడు ఏం థాట్ వచ్చితే అర్థమవుతుందా, ఏ థాట్స్ మనకి రైజ్ అయితే వాటి గురించి నేను వీడియోస్ తీస్తాను ఓకేనా. సో మన ఛానల్లో హ్యాకింగ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. అండ్ ఆల్సో మిగతా చిన్న థింగ్స్ ఏంటంటే ఎలా చెప్పాలంటే ఈజీగా మీకు హ్యాకింగ్తో పాటు మిగతా స్కిల్స్ ఓకేనా. మిగతా స్కిల్స్ అంటే ఏముంటాయి చెప్పండి మీరే, సాఫ్ట్ స్కిల్స్ ఏది కమ్యూనికేషన్ కావచ్చు ఓకేనా, మోటివేషన్ కావచ్చు ఓకే. సో ఇలాంటివి అర్థమవుతుందా. సో ఇప్పుడు మీరు కొంతమంది ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనేది అంతా సఫర్ అవుతుంటారు. మేబీ మీ కాలేజీలో సెమినార్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు కదన్నా. సో వాటిని మనం చూసుకుంటే చాలామంది సెమినార్ స్టేజ్ ఎక్కడానికి చాలా భయపడుతుంటారు అనమాట ఓకేనా. సో దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి ఓకేనా. సో ఎలా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి నలుగురిలో, ఓకే, ఎలా మనం ఈజీగా చదువుకోవాలి, ఏదైనా ఈజీగా నేర్చుకోవాలి, ఏమైనా టూల్స్ ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏదైతే మన డౌట్ ఉందో జస్ట్ మీరు దాన్ని కామెంట్ బాక్స్లో జస్ట్ పిన్ చేసి కామెంట్ చేసి ఉంచితే చాలు, నేను వేస్ట్ చేస్తాను. అలాగే నాకు ఏమైతే ఐడియాస్ కానీ డౌట్స్ కానీ స్ట్రైక్ అవుతాయో వాటి బేస్ చేసుకొని మన ఛానల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం ఓకేనా. సో ఫ్రమ్ టుమారో ఓకేనా, టుమారో నుంచి హ్యాకింగ్లో వచ్చేసి నెట్వర్కింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా. ఒక హ్యాకర్ కావాలన్నప్పుడు నెట్వర్కింగ్ అనేది మెయిన్ నెసరీ ఓకేనా. అది కాబట్టి వాటి మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మధ్యలో ఇలా చిన్న వీడియో గురించి మోటివేషన్ కానీ సెమినార్స్ కానీ ఓకేనా, హెల్త్ పరంగా కానీ పింపుల్స్ ఎలా అవాయిడ్ చేయాలి వాటి గురించి కానీ ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఛానల్ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ వచ్చేసి ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకేనా, మీకు ఏ సబ్జెక్ట్ గురించి అయినా సరే డౌట్స్ ఉంటే జస్ట్ ఇక్కడ కామెంట్ చేయండి, ఐ కెన్ హెల్ప్ యూ ఓకేనా. ఓకే, ఇప్పటికీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ నాకు కామెంట్ చేస్తే ఐ విల్ షేర్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.